పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి ఏడాది 1950లో 3 శతదినోత్సవ చిత్రాలను నమోదు చేశారు ఎన్టీఆర్. ఇక 1951లో చేసిన పాతాళ భైరవి, మల్లీశ్వరి సినిమాలు రెండు సంచలనాలే. తెలుగు చలనచిత్ర సీమ గర్వించదగిన చిత్రం వాహిని వారి మల్లీశ్వరి. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతిల అద్భుత నటనతో మనోహర దృశ్య కావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అయిందట. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న విడుదలైన మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ఆదరణ కూడా జరుగుంది. బీజింగ్ లో జరిగిన తూర్పాసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై అక్కడ 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ నెల జీతం లెక్కన పనిచేశారు. ఈ అపురూప దృశ్య కావ్యం 2 ఏళ్ల పాటు 6 లక్షల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. అప్పటికే పాతాళ భైరవి సినిమా ఎన్టీఆర్ కు జనంలో విపరీతమైన ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఆపై 1951లో విడుదలైన మల్లీశ్వరి విజయంతో ఎన్టీఆర్ చిత్రసీమలో పూర్తిగా నిలదొక్కున్నారు. ఇందులో పాత్ర మాదిరిగానే నిజ జీవితంలోనూ సహృదయత, బోలాతనం, ఆత్మవిశ్వాసం కలిగలిసిన వ్యక్తి ఎన్టీఆర్.